ఇప్పుడు మనం చూస్తుంది ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన ఆలయాల్లో ఒకటైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో కొన్ని లక్షల కోట్ల ఆస్తులైతే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయం కింద 6 గదులైతే ఉన్నాయి. ఆ 6 గదుల రహస్యం, ఈ ఆలయం యొక్క చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చేరుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎలా వెళ్తే బెస్ట్, మీరు ఏ విధంగా వెళ్తారు అన్నది మీరైతే డిసైడ్ చేసుకోండి. నేను వచ్చేసి ట్రైన్లో అయితే వెళ్తున్నాను. వాటితో పాటు ఇక్కడికి చేరుకోవడానికి ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు క్లియర్గా అయితే 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికైతే మనం అక్కడికి వెళ్తూ మాట్లాడదాం పదండి. ఇప్పుడు మనం మొదటగా ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి ఈ అనంత పద్మనాభ స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మీకు ఒక 12 to 1300 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మీరు మధ్యలో వచ్చేసి తమిళనాడులో చూసుకుంటూ కూడా కవర్ చేసుకుంటూ అక్కడికైతే వెళ్ళొచ్చు. రోడ్ మార్గం కూడా చాలా బాగుంటుంది, ఇది ఒక ఆప్షన్. లేదు గవర్నమెంట్ బస్సెస్లో వెళ్ళాలనుకుంటే మాత్రం డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. మీరు చెన్నై కానీ బెంగళూరు కానీ చేరుకొని అక్కడి నుంచి బస్సెస్లో వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కన్యాకుమారి చేసి వెళ్తున్నారు అనుకో, కన్యాకుమారి నుంచి నాగర్సోల్ వెళ్ళి నాగర్సోల్ నుంచి మీరు వచ్చేసి తిరువనంతపురం వెళ్ళొచ్చు. ఒక 60 రూపీస్లో వెళ్ళిపోతారు. నేను ట్రైన్లో వెళ్ళినా కాబట్టి మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే తిరువనంతపురం వరకు ఉంది. మనకు శబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు మీకు మధ్యాహ్నం 2:25కు బయలుదేరుతుంది. నెక్స్ట్ డే వచ్చేసి 6:30, 7:30 వరకు దించేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 28 అవర్స్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం చూస్తుందే ఈ కేరళ రాజధాని అయిన తిరువనంతపురం, దీన్నే త్రివేంద్రం అంటారు రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మీకు ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది బస్ స్టాపు. మీరు బస్లో వస్తే ఇక్కడ దిగుతారు, ట్రైన్లో వస్తే అక్కడ దిగుతారు. ఇప్పుడు వచ్చేసి మనం స్టే గురించి అంటే రూమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ బస్ స్టాప్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మీకు డార్మెటరీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఏసీ డార్మెటరీ వచ్చేసి 250 రూపీస్. ఇక్కడ బస్ స్టాప్లో అయితే తెలుగు వాళ్ళే ఉన్నారు. ఒకవేళ మీరు పర్సనల్ రూమ్ కావాలంటే మాత్రం 1000 రూపీస్ అయితే పడుతుంది. నేను వచ్చేసి పర్సనల్ రూమ్ తీసుకున్నా. ఒకసారి అయితే చూడండి, ఇదే రూము. ఈ రూమ్కి వచ్చేసి నాకు ఎగ్జాక్ట్లీ 1000 రూపీస్ అయితే పడ్డది. ఒకసారి వాష్రూమ్ కూడా చూపిస్తా చూడండి. ఇక వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది, చాలా నీట్గా అయితే ఉంది. ఏసీ కూడా అవైలబుల్గా ఉంది, కావాలంటే తీసుకోవచ్చు. సింకు, అక్కడ అద్దం ఉంది. ఇక ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. నైట్ వచ్చేసి నేను ఇక్కడనే ఉన్నా. ఇక ఇక్కడ మార్నింగ్ ఇక్కడ లేచేసి ఇక్కడ నుంచి నేను వచ్చేసి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. బస్ స్టాప్ నుంచి టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్న్నర ఉంటుంది. మీరు బస్సులో ఉంటాయి, ఆటోలో ఉంటాయి. నేను వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో ఉందిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతానికి మనం ఈ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి, ఇగో ఇక్కడ మీకు మొదట్లాగా రాగానే మీకు వచ్చేసి స్టార్టింగ్లోనే కోనేరు అయితే కనబడుతుంది. ఒకసారి మీకు కోనేరు అయితే చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది భక్తులే ఎర్లీ మార్నింగే మనకైతే కనబడుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ఆలయం అయితే ఉంటుంది. పక్కనే ఒక పెద్ద నంది ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, అక్కడ కూడా ఇదంతా వచ్చేసి ఆలయం యొక్క కోనేరు. ఇక్కడే వచ్చేసి చూడండి, పద్మనాభ స్వామి పడుకున్న దృశ్యం అయితే చాలా చక్కగా నిర్మించారు. ఈ చుట్టూ కూడా నవగ్రహాలు, చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ ఇలా ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చాక వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి ఆలయం యొక్క గోపురం. అది వచ్చేసి మనకు ప్రధానమైన గోపురము. ఇదంతా ఆలయం యొక్క కోనేరు. ఇక్కడ చేపలు కూడా మనకు చాలా ఉంటాయి. చూడండి, చాలా చేపలు అయితే మీకు కనబడుతున్నాయి. చూడండి, ఇదంతా చూసుకుంటూ ఇలానే కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వచ్చేసేయండి. ఇక మీకు మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక కార్లో వస్తే పార్కింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడే చేయవలసి ఉంటుంది. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఈ కేరళ రాజధాని ఏంటంటే మీకు ఎక్కడ చూసినా చెట్లు ఎక్కువ ఉంటాయి. మీకు ఇండ్లతో పాటు చెట్లు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతే మీకు ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సాంప్రదాయ దుస్తుల్లోనే మనం లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అవన్నీ దుస్తులు లేకపోతే మీకు ఆ టెంపుల్ సరౌండింగ్లోనే మీకు అందుబాటులో అయితే ఉన్నాయి, అక్కడైతే తీసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఆలయం యొక్క చరిత్రకైతే వెళ్దాం. ఈ ఆలయాన్ని ఈ కలియుగం మొదట్లో 950వ రోజు నాడు శ్రీ మహావిష్ణువు పరభక్తుడైన దివాకరమును వచ్చేసి ఇక్కడ ఉన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయానికి పునాది వేయడం అయితే జరిగిందట. ఇక పునాది వేసిన తర్వాత ఈ ఆలయం మొత్తం డెవలప్ కావడానికి మళ్ళీ 500 సంవత్సరాలు అయితే పట్టిందంట. అంటే ఎగ్జాక్ట్లీ 5వ శతాబ్దంలో వచ్చేసి మనకు పెరుమాళ్ రాజు వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఈ గర్భగుడి ఉంది కదా, ఈ గర్భగుడి నిర్మించి అందులో మనకు
పూజలు చేయడానికి పూజారులని, ఉద్యోగులని ఆ టైంలో అతనైతే నిర్మించడం జరిగింది. అంటే 500 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఒక 500 సంవత్సరాల తర్వాత మనకు 1050వ సంవత్సరం నాడు ముఖ్యంగా ఈ ఆలయం చుట్టూ వచ్చేసి ఆ టైంలోనే ఈ చుట్టూ ఆ పరార్ గోడ ఉంటుంది కదా, ఆ గోడను అయితే నిర్మించడం జరిగింది. అప్పుడేందంటే ఈ కేరళ సంప్రదాయం ఎలా ఉంటుంది, అన్ని ఇండ్లు వచ్చేసి ఈ చెక్కలతోని, పెంకులతో నిర్మించబడి అయితే ఉంటాయి. ఒకసారి చూడండి, ఇగో ఈ చుట్టూ ఉన్న చూడండి, ఇవన్నీ ఆ కాలంలో నిర్మించినవి. క్లాక్ టవర్ కూడా కనబడుతుంది చూడండి. ఈ విధంగా అయితే ఉన్నాయట. అయితే మనకు ముఖ్యంగా ఏంటంటే 1334 తర్వాత ఈ ఆలయం మొత్తం మనకు ట్రావెల్కోర్ రాజుల ఆధీనంలోకి అయితే వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం వాళ్ళ ఆధీనంలో ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో ఈ కేరళలో వచ్చేసి సుగంధ ద్రవ్యాలు అయితే ఎక్కువ పండుతూ ఉండేటట. సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు కానీ, మిరియాలు, దాల్చిన చెక్క, ఇటువంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఆ టైంలో ఉండేదట. ఆ డిమాండ్ ఉద్దేశంతోని వీళ్ళు అక్కడ పండుతూ ఉన్న టైంలోనే మనకు వాస్కోడిగామ 1498లో పోర్చుగీస్ నుంచి మనకు ఈ కేరళలో ఉన్న మలబార్ తీరానికి ఏంటంటే సముద్ర మార్గాన్ని అయితే కనుక్కున్నాడు. అప్పుడు వర్తక వ్యాపారాలు బాగా జరగడంతో మనకేందంటే ఇక్కడ ధనం వచ్చేసి బాగా చేరింది. అప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్న మార్తాండవర్మ అనే రాజు 1568లో ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఈ మెయిన్ రాజగోపురాన్ని, మూల విరాట్ని, ఈ ఆలయం కింద 6 గదులను నిర్మించడమే జరిగింది. తర్వాత రాజ్య సంపద మొత్తం ఆ గదులలో అయితే పెట్టిండు. ముఖ్యంగా వచ్చేసి అన్ని గదులు మామూలుగా ఉండేటి, 6వ గది మాత్రం నాగబంధ్రం అంటే యాంత్రిక శక్తులతోనైతే వేయడం జరిగిందట. అందుకే మనకు ఈ రీసెంట్గా వచ్చేసి మనకు సుందర్ రాజన్ అనే అతను కోర్టులో మనకు కేసు వేయడంతో ఓపెన్ చేయమని కోర్టు ఆర్డర్తో అయితే ఓపెన్ చేసిర్రు. అందులో 5 గదులను ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే లక్షల కోట్ల విలువ చేసే వజ్ర వైడూర్యాలు, విదేశాలకు సంబంధించిన ఆ టైం నాటి కాయిన్లు అవన్నీ అయితే దొరకడం జరిగింది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఆ విధంగా ధనం అయితే ఇక్కడ చేరిందన్నట్టు. ఆ రోజు నాగబంధం ఉండడంతో అది తీస్తామన్న టైంలోనే ఇక్కడ పూజారి కానీ చాలామందికి చాలా అనర్థాలు జరిగినాయి. అవి తీస్తే అనర్థాలు జరుగుతాయన్న ఉద్దేశంతో 6వ గదిని మాత్రం ఇంతవరకు తెరవలేకపోయారు. అయితే ముఖ్యంగా ఈ గదుల కింద అంటే 6వ గది లోపట ఏంటంటే ఇక్కడి నుంచి సముద్ర మార్గానికి వచ్చేసి ఏదో దారి ఉంది అని అయితే నమ్ముతారు. ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు ఏవో అలల సౌండ్ అయితే వినవడం జరుగుతుందట. ఈ ఆలయం నుంచి మనకు సముద్రం వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఆ విధంగా సంపద మొత్తం వచ్చేసి ఇక్కడైతే చేరడం జరిగింది. అందువల్లనే ఈ ప్రపంచంలో ఉన్న అత్యధిక సంపద కలిగిన ఆలయాలలో వచ్చేసి ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కూడా చోటు దక్కించుకోవడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఈ రాజగోపురం అయితే కనబడుతుందో చూడండి. ఇక్కడి నుంచి మనం సాంప్రదాయ దుస్తులలోనే లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. లోపల వచ్చేసి మనకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే ఏవి అలో లేదు. ఒకవేళ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి మీరు వచ్చారనుకో, ఇగో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా మీరు రూమ్స్ అయితే తీసుకొని ఉండొచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం కనబడుతుంది చూడండి. పెంకులతోని, చెక్కతోని ఒక మహా అద్భుతమైన నిర్మాణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవి ఆలయం యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.